ప్రపంచవ్యాప్తంగా చైనా ఒక స్ట్రాటజిక్‌గా పోతోంది. మతరహిత సమాజం అన్నటువంటిది తన దేశంలో అమలు చేసింది. అందులో ముస్లింలకు సంబంధించిన మసీదులను గూడా మార్చి పడేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా గూడా మతాలకు అతీతంగా ఉండాలని భావిస్తోంది. అందుకోసం యూనివర్సిటీలని ఎంచుకుంది. యూనివర్సిటీల్లో చైనా నుండి ట్రైన్ అయినోళ్ళు, చైనా ప్రొఫెసర్‌లే వెళ్లి యూరప్ దేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో అక్కడ పిల్లల్ని మార్చుకొచ్చారు. వాళ్ళని క్రైస్తవానికి వ్యతిరేకంగా మార్చగలిగారు. అదే సందర్భంలో ముస్లిం సమాజం జోలికి పోవట్లేదు. ముస్లిం విద్యార్థుల జోలికి పోవట్లేదు. ముస్లిం దేశాల జోలికి పోవట్లేదు చైనా. క్రైస్తవ దేశాలలో మాత్రం ఈ మార్పులు సీరియస్‌గా చేసుకొస్తుంది. ఓవరాల్‌గా చైనా తన భావజాలాన్ని ప్రపంచమంతా విస్తరించుకొస్తోంది అన్నది ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి థింక్ ట్యాంక్ లేటెస్ట్‌గా వాళ్ళకి సంబంధించినటువంటి రిపోర్ట్ జేపీపీఐలో ప్రకటించుకొచ్చింది.